హాయ్ ఫ్రెండ్స్. బాలకృష్ణ గారు మాట్లాడిన మాటని వివాదం చేస్తున్న వాళ్ళందరూ చిరంజీవి అభిమానులా కాదా నాకు తెలియదు, కానీ నిజంగా అభిమానులు అయితే చిరంజీవి గారి తల్లి ఆమెను కామెంట్ చేసినప్పుడు ఏమైపోయారు వీళ్ళందరూ? బాలకృష్ణ గారు మాట్లాడిన దాంట్లో తప్పేంటి చెప్పండి. ఈ మాటని పవన్ కళ్యాణ్ గారు నిండు సభలో అందరి ముందు చిరంజీవి గారికి కూడా చెప్పండి, కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు, ఇది మన హక్కు కోసం పోరాడదాం, ఒకరిని బతిమాలాల్సిన అవసరం లేదని చెప్పారు. దాన్ని మీరందరూ నిండు సభలో గౌరవించారు. ఈరోజు బాలకృష్ణ గారు బీజేపీ ఎమ్మెల్యే అయిన కామినేని గారు మాట్లాడిన మాటల్లో బాలకృష్ణ గారిని ఆహ్వానించలేదు అంటే నా పేరు 9వ పేరు పెట్టి అవమానించారు, నన్ను పిలవకుండా ఉండలేదు, నాకు ఇష్టం లేక వెళ్ళలేదు అని చెప్పారు. ఆ చెప్పిన క్రమంలో ఒకళ్ళకి మనము చిరంజీవి గారిని బెదిరించో లేకపోతే అగౌరవపరిచో గౌరవం ఇవ్వకుండానో చేశారన్న మాటని చెప్పారు. ఇది వాస్తవం. ఎందుకంటే చిరంజీవి గారు 3 రాజధానులకి నేను సపోర్ట్ అని సాక్షి ఛానల్లో చెప్పినప్పుడు ఏ తెలుగుదేశం కార్యకర్త ఏంటి చిరంజీవి గారు ఇట్లా చెప్పారని ఆశ్చర్యపోయారు తప్పితే ఆశ్చర్యపోయి ఆలోచించారు, అరే ఇది బెదిరింపు వల్ల జరిగింది కానీ ఆయన మనసులో మాట కాదని. మరి ఆ రోజు మాట్లాడిన వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు అంటే అది ఖచ్చితంగా చిరంజీవి అభిమానులు కాదు. వీళ్ళందరూ ఎంతో కొంత పెయిడ్ ఆర్టిస్టులు లేకపోతే వైసీపీ అభిమానులు అయి ఉండొచ్చు. అది మీరు అర్థం చేసుకోవాలి. చిరంజీవి గారి తల్లిని కామెంట్ చేశారు, షర్మిల గారి పుట్టుకను కామెంట్ చేశారు. అటువంటి నీచ సంస్కృతి కలిగిన వైసీపీ వాళ్ళతో వాళ్ళు మొదటి రోజు కొంత పవన్ కళ్యాణ్ అభిమానులు ఏంటి బాలయ్య బాబు చిరంజీవిని అన్నాడు అని కొంత కన్ఫ్యూజన్లో మాట్లాడినా తర్వాత వాళ్ళు కూడా అవును మన బాస్ చెప్పిన మాట ఇదే కదా అని చెప్పి వాళ్ళు ఆలోచించి వెనక్కి తగ్గారు. నిజమే కదా బాలయ్య బాబు మాట్లాడింది, సైకో అనగానే సైకో అంటే జగన్ ఒక్కడేనా? అది ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుసు ఎవరు సైకో అని. సో బాలయ్య బాబు మాట్లాడింది కరెక్టే అని వెనక్కి తగ్గారు. కానీ దీన్ని సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు ట్రోల్ చేస్తుంటే దాన్ని కమ్మ కాపు గొడవ కింద తీసుకొచ్చారు. ఈరోజు మీరు ఒకటి ఆలోచించండి, లోకేష్ గారు కమ్మ, పవన్ కళ్యాణ్ కాపు. మరి అధికారం వచ్చిన తర్వాత లోకేష్ బాబు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి కాళ్ళకి నమస్కారం పెట్టడం మనం చూడలేదా? అంటే తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం నాయకత్వం కానీ అక్కడ కులంతో చుట్టల. ఈ మనిషి జైల్లో నుంచి బయటకు వచ్చి నేను ఎవరైతే అన్యాయం చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయను, ఎవరైతే రాష్ట్రానికి చేయగలరో వాళ్ళకి సపోర్ట్ చేస్తానని ఆయన కులం చూడాల. మరి ఈ కుల ప్రస్తావన ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు పెట్టుకున్న వైసీపీ అభిమానుల దగ్గర నుంచి. దీన్ని మనందరం అర్థం చేసుకోవాలి. బాలయ్య బాబు గారు చిరంజీవి గారిని అవమానపరుద్దాము, ఆయన ఏదో అందామనే ఉద్దేశంలో చెప్పిన మాటలు కాదు, వాస్తవాలు మాట్లాడారు. మరి పవన్ కళ్యాణ్ గారు 2 బహిరంగ సభల్లో చెప్పినప్పుడు చిరంజీవి గారు ఎందుకు స్పందించలేదో నాకైతే తెలియదు. కానీ ఆయన 3 రాజధానుల విషయంలో ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఒకటే రాజధాని గురించి స్టాండ్ తీసుకున్నారు. ఆ రోజు ట్రోలింగ్ జరగల. పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి తల్లి గురించి మాట్లాడినప్పుడు ట్రోలింగ్ జరగల. బాలయ్య బాబు మాట్లాడంగానే ట్రోలింగ్ వచ్చింది అంటే ఇది ఖచ్చితంగా రాజకీయ కోణంలో చూడాలి, కానీ ఫ్యాన్స్ అభిమానులు కుల ప్రస్తావనలతో చూడొద్దు. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకుని మనం ఏం చేయాలో అది చేద్దాం. రాష్ట్రం బాగుపడటానికి మన ఆలోచన ఏంటి, మనం ఎట్లా చేయాలి దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. బ్లూ మీడియా చెప్పిన మాటలు, వాళ్ళు చేసిన ట్రోలింగ్ను పట్టించుకొని మనం ఒకరిని కించపరుస్తాను ఒకరిని మాట అంటాను మాట్లాడటం తప్పు. అది మీరు కూడా ఆలోచించండి. ఇక్కడ బాలయ్య బాబు గారు వాళ్ళ సిస్టర్కి జరిగిన అన్యాయాన్ని అదే సభలో ఆ కీచకుడి గురించి సైకో అని ధైర్యంగా చెప్పగలిగాడు. దాన్ని మనం అప్రిషియేట్ చేద్దాం, చప్పట్లతో స్వాగతిద్దాం. ఇక్కడ చిరంజీవి గారిని అవమానపరచాలని చెప్పలా, జరిగిన దుర్మార్గాన్ని దారుణాన్ని ఎండగట్టాడు.
మీరు కూడా ఆలోచించండి. జై తెలుగుదేశం, జై జనసేన, జై కూటమి, జై బీజేపీ.